ఎందుకు అంతటి ప్రాధాన్యత? దాన్ని చుట్టూ మరి ముఖ్యంగా మంత్రుల స్థాయి వ్యక్తులు ఒకరు కాదు ఇద్దరు, దాంతోపాటు కీలకమైన యంత్రాంగం, దాంతోపాటు అధికారానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయిన పరిస్థితి. ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, రెండు పార్టీలకు సంబంధించి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో అక్కడ కత్తులు నూరుకున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా రెండు పార్టీలు కూడా ఎవరు తగ్గేదలేనట్టుగా మారిన పరిస్థితి. కానీ ఆఖరికి పులివెందులలో 30 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తుంది. మరి 30 ఏళ్ల పాటు కొనసాగిన ఆ విజయ గాథ ఎందుకు ఈ రోజుకి ఫుల్ స్టాప్ పడింది? ఫుల్ స్టాప్ ఇన్ సెన్స్ నాట్ కంప్లీట్లీ, బట్ కామా పడింది అనుకోవచ్చు. బట్ ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. మరి ముఖ్యంగా పులివెందులకు ఒంటిమిట్టకి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం, బట్ డిపాజిట్ అనే అంశం కూడా చర్చకు వస్తోంది. మరి ఎందుకు ఒక సార్వత్రిక ఎన్నికను తలపించింది జెడ్పీటీసీ ఎన్నిక? దాంతోపాటు ఇవి ఇప్పుడు జిల్లా రాజకీయాలనే కాదు రాష్ట్ర రాజకీయాలను ఎలా ప్రభావితం చేయబోతున్నాయి? ఎవరి ఓటమికి కారణాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎవరు ఎటువంటి పాత్ర పోషించారు? ఆ పాత్రకు వాళ్ళు ఎటువంటి న్యాయం చేశారు పార్టీలకు సంబంధించి, లేకపోతే అన్యాయం చేశారు? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు జరిగిన ఒంటిమిట్ట అలాగే పులివెందుల రిజల్ట్స్కి సంబంధించి కంప్లీట్ ఎనాలిసిస్తో పవర్ ప్యాక్డ్ డిస్కషన్తో మీ ముందుకు వచ్చేసింది ఆర్టీవీ. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇటు ఆర్టీవీ స్టూడియోలో ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా సిద్ధంగా ఉన్నారు. చంద్రమౌళి గారు నమస్తే అండి. నమస్తే సచిన్. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈరోజు పులివెందుల అలాగే ఒంటిమిట్టకి సంబంధించి మనం డీటెయిల్గా విశ్లేషణాత్మకంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న బ్రేకింగ్ పాయింట్స్ చూద్దాం, ఆ తర్వాత నేను మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పులివెందులలో జగన్ కు ఘోర పరాభవం ఎదురైందా? అటువంటి డిస్కషన్ జోరందుకుంటోంది. పులివెందుల ఓటమికి అవినాష్ రెడ్డి కారణమంటూ ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా పులివెందులలో అన్ని తానై నడిపించారు అవినాష్ రెడ్డి. మరీ ముఖ్యంగా మాట్లాడుకుంటే అవినాష్ రెడ్డి తీరుపై పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందా? ఇదే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. నియోజకవర్గంలో ఏ పనులు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. పులివెందులలో జగన్ కు ఘోర పరాభవం ఎదురైందా? ప్రస్తుతం దీనికి సంబంధించే చర్చ జరుగుతున్న క్రమంలో ఏం జరిగింది? అసలు ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది? ఎందుకు ఇంతటి ప్రతిష్టాత్మకంగా వెళ్ళిపోయింది ఎన్నిక? మంత్రులు, అక్కడ ఉన్న నేతలు సంబరాలు చేసుకున్నారు. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. డీటెయిల్గా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నేను ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రమౌళి గారు, కొద్దిసేపటికి మనం మాట్లాడుకున్నట్టుగా చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఒక సాధారణ ఎన్నికను తలపించేలా కత్తులు నూరుకున్నారు, దాడులు జరిగిన పరిస్థితి. సో ఎందుకు ఇంతటి అంటే ఏకంగా రాష్ట్ర రాజకీయాలంతా పులివెందుల వైపు చూసిన పరిస్థితి? ఎందుకు ఒక జెడ్పీటీసీ ఎన్నికకి ఎందుకు అంత ప్రాధాన్యత? యా సచిన్, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒక సాధారణ ఎన్నిక, ఒక అసెంబ్లీ ఎన్నికలను తలపించేలాగా పులివెందుల అండ్ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. ఎంత ప్రతిష్టాత్మకంగా అంటే అక్కడ ప్రచారానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చాలామంది ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్ళి ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేశారు. నిజానికి మనం మొత్తం రాష్ట్రంలో 660 జెడ్పీటీసీ నియోజకవర్గాలు ఉన్నాయి. జెడ్పీటీసీ అంటే జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, వీటిని కూడా మనం నియోజకవర్గాలే అంటాం. 660లో ఉంటే జరిగింది కేవలం 2 నియోజకవర్గాల్లోనే. అది కూడా వీటి టెన్యూర్, వీటి పీరియడ్ 1 year కూడా లేదు. సంవత్సరం లోపే మళ్ళీ సాధారణ ఎన్నికలు, మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అయినా కూడా దీన్ని ఎందుకు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారంటే నిజంగా అంత తీసుకోవాల్సిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. దానికి ప్రధాన కారణం ఆ 2 నియోజకవర్గాలు, ముఖ్యంగా పులివెందులలో అక్కడ ఎన్నికలు జరగటమే ఒక పెద్ద వార్త. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అక్కడ ఎన్నికలే లేవు, కేవలం ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి మనకు తెలుసు కడప జిల్లా అనేది పెట్టని కోట. అందులోనూ మరీ ముఖ్యంగా పులివెందుల అనేది గత 50 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సొంత నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్, వీళ్ళంతా కూడా అక్కడి నుంచి కడప నుంచి ప్రస్తుతం అవినాష్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ ఎన్నికలు జరగటమే ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. ఎందుకంటే అది జగన్ సొంత జిల్లా, వాళ్ళ సొంత నియోజకవర్గం కూడా. అక్కడ ఇప్పుడు మొట్టమొదటిసారి 30 ఏళ్ళ తర్వాత జరుగుతున్నాయి. మొట్టమొదటిసారి నిజంగా మీకు విషయం గుర్తు చేస్తారు, 2016లో కూడా అక్కడ నామినేషన్ చేశారు తెలుగుదేశం పార్టీ. అప్పుడు అధికారంలో ఉంది రాష్ట్రంలో. అయినా కూడా అక్కడ తన అభ్యర్థిని కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే అక్కడ రమేష్ యాదవ్ అనే వ్యక్తిని టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబెడితే ఆయన నామినేషన్లు విత్డ్రాల్ తర్వాత వెళ్ళి
వైసీపీలో కలిశారు. అంటే అప్పటికి కూడా పోటీ పెట్టలేకపోయారు అధికారంలో ఉండి కూడా. కానీ ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 11 మంది నామినేషన్ వేశారు. ఎన్నికలు జరగటం, అసలు ఎన్నికలు జరగటమే అక్కడ ఒక ప్రతిష్టాత్మకం. అప్పటిదాకా వైసీపీ లేదా వైఎస్ఆర్ కుటుంబానికి అది పెట్టని కోటగా ఉంది. అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా హోరాహోరీగా పోరాటం జరిగింది. అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంతకుముందు చెప్పాను, మంత్రులు కూడా వెళ్ళి ప్రచారం చేశారు. అక్కడ మొట్టమొదటిసారి టీడీపీ జయకేతనం ఎగరవేసింది. అది కూడా పులివెందులలో వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కకుండా పోవటం అనేది చాలా ఒక ఘోర పరాభవంగా చూస్తున్నారు విశ్లేషకులంతా కూడా, ముఖ్యంగా వైఎస్ జగన్కి. ఎందుకంటే ఆయన సొంత నియోజకవర్గం కూడా. అయితే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, దీని పరిణామాలు ఎట్లా ఉంటాయంటే నెక్స్ట్ ఇయర్ 2026లోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకొక విషయం మీకు గుర్తు చేస్తాను సచిన్, 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వైసీపీ చాలా పట్టుబట్టి కుప్పం, మనకు తెలుసు చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం, అక్కడ 7 సార్లు ఆయన ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ ఒక పట్టుదలతో కుప్పం నియోజకవర్గంలో, కుప్పం మండల పరిషత్తులో, కుప్పం మున్సిపాలిటీలో మొత్తం టీడీపీని ఓడించడానికి శాయశక్తులా ప్రయత్నం చేసి 19 వార్డుల్లో వైసీపీ గెలిచింది, కేవలం 6 వార్డుల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. అక్కడ ఒక మెసేజ్ పంపించదలుచుకున్నారు అప్పుడు వైసీపీ, కుప్పంలోనే చంద్రబాబును ఓడిస్తున్నాం, కుప్పంలోనే టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తున్నాం, నెక్స్ట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూడా ఓడిస్తాం అని ఒక మెసేజ్ పంపించడం కోసం అక్కడ టీడీపీని ఓడించారు కుప్పంలో 2021లో అక్కడ జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈసారి పులివెందుల ఏదైతే వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం ఉందో అక్కడే వైసీపీని ఓడించి మేము జగన్ని ఓడించగలం అనే మెసేజ్ చెప్పదలుచుకున్నారు టీడీపీ నాయకులు. అందుకనే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆ విషయంలో టీడీపీ సక్సెస్ అయిందనే చెప్పాలి. బట్ ఇక్కడి నుంచి మీరు అన్నట్టుగా వ్యూహాత్మకంగా 2 పార్టీలు కూడా వ్యూహాత్మకంగా వెళ్ళిన పరిస్థితి. బట్ ఇక్కడ వైసీపీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వైసీపీ ఓటమికి అవినాష్ రెడ్డి కారణమా అనే ఒక క్వశ్చన్ బాగా తెర మీదకి వస్తుంది. అనేక అంశాలు ఇక్కడ చర్చకు వస్తున్న పరిస్థితుల్లో ఎలా చూడాలి దీన్ని? నిజంగా అవినాష్ రెడ్డి ఒక కీలక పాత్ర పోషించిన సందర్భం, ప్రచారం విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా అవినాష్ రెడ్డి పాత్ర ఉందనుకోవాలా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పులివెందులకు సంబంధించి, పర్టికులర్గా పులివెందులకు సంబంధించి ముఖ్యంగా జిల్లా మొత్తానికి ఆయన కడప ఎంపీగా ఉన్నారు. వైఎస్ కుటుంబ సభ్యుడు, జగన్కి తమ్ముడు, జగన్కి చిన్నాన్న కొడుకు, తమ్ముడు. తర్వాత ఇప్పటిదాకా ఆయన జగన్ తర్వాత తనే అన్న ఇంప్రెషన్ కలిగిస్తున్నాడు. ముఖ్యంగా ఈ 2 ప్రాంతాల్లో ప్రచార బాధ్యత మొత్తం అవినాష్ రెడ్డి తీసుకున్నాడు. అవినాష్ రెడ్డి నాయకత్వంలో, ఆయన నేతృత్వంలోనే ఇక్కడ కంప్లీట్గా ప్రచారం జరిగింది. కాబట్టి మొత్తం బాధ్యత అంతా కూడా ఖచ్చితంగా వైఎస్ అవినాష్ రెడ్డి మీదే ఉంటుంది. ఇక్కడ ఏం జరిగింది మరి, కారణం ఏంటి? వైఎస్ అవినాష్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యారు? ముఖ్యంగా మనకు కొద్ది రోజులుగా ఎప్పుడైతే ఎలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి వైసీపీ శ్రేణుల్లో, వైసీపీలో ఉన్న ఆర్గనైజేషన్లో ఒక నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపించింది. ఒక అతి విశ్వాసం, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇది మన నియోజకవర్గం, మన ప్రాంతం, మన గడ్డ, మన కంచుకోట, ఇక్కడ మనం కాకపోతే ఎవరు గెలుస్తారు, అసలు మనం ఓడించే శక్తి టీడీపీకి ఉందా, మనం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేనంత ధీమాగా, ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా ఉన్నారు వైసీపీ శ్రేణులు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి. పెద్దగా ఎక్కడ ప్రచారం చేసిన దాఖలాలు లేవు, పెద్దగా నాయకులను కూడా ఎవరిని పిలవలేదు. మనం సునాయాసం గెలుస్తాం, అసలు మనకు వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థి నిలబడి గెలుస్తాడా అనే ధీమా కనిపించింది. కానీ ఎప్పుడైతే టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, టీడీపీ ఎప్పుడైతే అక్కడ ఎమ్మెల్యేలని, ఎంపీల్ని, మంత్రుల్ని అక్కడ మోహరించి ఎలాగైనా గెలవాలి అనే ఒక పట్టుదలతో తను ఒక వ్యూహాత్మకంగా పనిచేయటం